సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్ట్ స్లైసింగ్. సో జనరల్ ఇంగ్లీష్ టర్మినాలజీలో స్లైస్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అని. సో ఇక్కడ లిస్ట్ స్లైసింగ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్లో నుంచి ఆ పార్ట్ తీసుకుంటాము. సో ఆ పార్ట్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా రాయాలి అంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని రాయాలి. సో ఈ ఎగ్జాంపుల్కి నేను లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఈ లిస్ట్ తీసుకున్నాను. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మీకు తెలుసు, లెంత్ ఫంక్షన్ వాడాలి. సో ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్స్ ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు 9 నెంబర్స్ యాక్చువల్ లిస్ట్లో ఉన్నాయి, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఇప్పుడు దాన్ని నేను ఏవో ఫస్ట్లో నుంచో ఎక్కడి నుంచో ఒక 3 నెంబర్స్ బ్రేక్ చేద్దాం అనుకున్నాను. అదొక పార్ట్ కదా. అంటే ఇప్పుడు 34, 69, 72. సో ఈ పార్ట్ని నేను స్లైస్ చేయాలి. సో దేన్ని బేస్ చేసుకొని చేయాలి? ఇండెక్స్ని బేస్ చేసుకొని చేయాలి. చూద్దాం అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి స్లైస్ చేయడానికి. ఓకే, ఇచ్చాక ఓకే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టండి స్లైస్కి. ఇప్పుడు ఇండెక్స్ పాస్ చేయాలి. ఏ ఇండెక్స్ నుంచి కావాలి మీకు? ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి, కోలన్ ఓకే 72 వరకు కావాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. కానీ ఇక్కడ 3 రాయకూడదు. ఏ ఇండెక్స్ కావాలో అంతకన్నా ఒక వాల్యూ ఎక్కువ రాయాలి. సో ఇప్పుడు 1 to 4 అని చేస్తే ఇప్పుడు ఇది నాకు ఏం ప్రింట్ చేస్తుంది? 34, 69, 72 అనేది సపరేట్ లిస్ట్లో ప్రింట్ చేసింది. సో ఇప్పుడు నాకు అసలు మొత్తం లిస్టు ప్రింట్ అవ్వాలి. ఎస్, యూ కెన్ డూ ప్రింట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, బట్ లిస్ట్ స్లైసింగ్ వాడినప్పుడు నాకు మొత్తం లిస్టు కావాలి అని ఎవరైనా అనుకుంటే మీరు ఏం చేయాలి? సో ఈ లిస్ట్ నేమ్ రాసి ఓకే, సో ఈ లిస్ట్ ఇండెక్స్లు ఏమి ఇవ్వద్దు. ఓకే, డైరెక్ట్గా కోలన్ పెట్టండి బ్రాకెట్ మధ్యలో. ఓకే, సో ఇది క్లియర్గా కనిపించడానికి కోడ్ ఇది చూడండి, ఈ సెల్లో కోడ్ చూడండి. ఓకే, జస్ట్ కోలన్ పెట్టాను, బ్రాకెట్ లోపల ఇంకేమీ లేదు. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే కంప్లీట్ లిస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు స్టార్టింగ్ వాల్యూ చెప్పాలని ఉంది. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇది కాపీ చేసుకుంటున్నాను, జస్ట్ దీన్ని అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ సెకండ్ ఎలిమెంట్ నుంచి కావాలి. అంటే 69 దగ్గర స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ఎండ్ వరకు రావాలి. సో 2 అని వదిలేస్తే అది 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ అయిన 69 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అని అన్ని నెంబర్స్తో పాటు 54 వరకు వస్తాయి. ఇప్పుడు చూడండి 69, 72, 85 సో ఆన్ 54 వరకు వస్తాయి. ఐఎమ్ సారీ, యా లాస్ట్ వీడియోలో దగ్గిన సారీ చెప్పనని చెప్పాను. ఏంటో ఇప్పుడు అది వచ్చేసింది మనకి, ఏమంటారు దాన్ని, మర్యాద, మంచితనం ఏమనలేము, అది వచ్చిందిలేండి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఓకే నేను చెప్పదలుచుకోలేదు. అంటే నాకు ఫస్ట్లో అంటే 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ నుంచి కావాలి, బట్ ఎండింగ్ వాల్యూ మాత్రం 4 అని ఇచ్చాను అనుకోండి. 4 అంటే అర్థం ఏంటి? 4 వరకు రాదు. ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎండింగ్ ఇండెక్స్ ఎక్కడి వరకు ఇస్తారో దానికన్నా ఒకటి తక్కువ వస్తుంది. ఒకవేళ అన్నీ కావాలంటే బ్లాంక్ వదిలేయాలి ఎండింగ్. సో 4 అంటే ఇప్పుడు ఏంటి? థర్డ్ ఇండెక్స్ వాల్యూ వరకు వస్తుంది 0 నుంచి. అంటే ఇక్కడ మన యాక్చువల్ లిస్ట్లో ఇది 0 ఇండెక్స్. సో థర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 అంటే 22 నుంచి 72 వరకు వస్తాయి. ఇప్పుడు ఒక కొత్త లిస్ట్లో చూడండి, 22, 34, 69, 72. సో ఈ 4 ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఇది బాగానే ఉంది. లిస్ట్ ఓన్లీ పాజిటివ్ ఇండెక్స్ కాదు, నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. మనం మొదట్లో ఏం లిస్ట్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్డ్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? లిస్ట్ ఇక్కడ 22 అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 0 అనే ఇండెక్స్ అసైన్ అవుతుంది, 1, 2, 3 అలా అసైన్ అవ్వకుంటూ పోతుంది. లెంత్ ఆఫ్ ద లిస్ట్ -1 అంటే ఈ లిస్ట్లో 54 అనే నెంబర్కి 8th ఇండెక్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. బికాజ్ లెంత్ అనేది 9 అయితే లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూ అనేది 8 అవుతుంది, అంటే ఒకటి తక్కువ ఉంటుంది, అది మాట్లాడుకున్నాం. కానీ నెగిటివ్ ఇండెక్స్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో పాజిటివ్ ఇండెక్స్ అనేది లెఫ్ట్లో స్టార్ట్ అవుతుంది,
ఓకే, రైట్లో ఎండ్ అవుతుంది, అంటే వాల్యూస్ 0 1 2 3 ఇలా ఇంక్రిమెంట్ అవుతాయి. ఈ నెగిటివ్ ఇండెక్స్ అనేది లాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అంటే లాస్ట్ వాల్యూకి -1 ఇండెక్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వాల్యూ -2 -3 సో ఆన్ అలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తాయి. సో ఇంక్రిమెంట్ అనాలో డిక్రిమెంట్ అనాలో మీరు కామెంట్ చేయండి. యా ఆబ్వియస్లీ అది డిక్రిమెంటే, అంతే తగ్గుతుంది, బట్ యా మన ఎక్స్ప్లెనేషన్ కోసం -1 -2 అట్లా అవుతూ వెళ్తాయి. ఇప్పుడు 54 అనే వాల్యూ కావాలి యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్. సేమ్ ఇండెక్స్ రాయాలంటే ఇప్పుడు లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అయితే ఉండాలి ఫస్ట్. అంటే లిస్ట్ స్లైసింగ్కి లేదా లిస్ట్ ఇండెక్స్ చేసి ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ యూజ్ చేసి ముందైతే లిస్ట్ ఉండాలి కదా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టండి, పెట్టి లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే -1 ఇవ్వండి. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ముందుది కావాలంటే -2 ఇవ్వండి, అంతకు ముందుది కావాలంటే -3 ఇవ్వండి, అలా పెంచుకుంటూ పోండి. ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి స్లైస్ చేయొచ్చా? చేయొచ్చు. కానీ ఏంటి అంటే నెగిటివ్ ఇండెక్స్ అయినా పాజిటివ్ ఇండెక్స్ అయినా మనకి ట్రావర్సల్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఉండాలి. అంటే ఇప్పుడు లెఫ్ట్ వాల్యూ ఎప్పుడు చిన్నదై ఉండాలి, రైట్లో ఇచ్చే వాల్యూ పెద్దదై ఉండాలి. ఓకే, అంటిల్ ఒక వేరే చిన్న కాన్సెప్ట్ చెప్పాలి నేను, అక్కడి వరకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ స్లైసింగ్ చేసేటప్పుడు మీకు రిజల్ట్ రావాలి అంటే లెఫ్ట్ వాల్యూ ఎప్పుడు చిన్నదై ఉండాలి, రైట్ వాల్యూ ఎప్పుడు పెద్దదై ఉండాలి. ఇప్పుడు నాకు 77 to 45 యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు 77 అనేది ఏ ఇండెక్స్లో ఉంది? -1 -2 -3 -4లో ఉంది. -4 నుంచి -2 వరకు ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే నేను -1 అనే ఇండెక్స్ ఇవ్వాలి, ఎండింగ్ ఇండెక్స్. ఎందుకు? ఎప్పుడూ ఒక ఇండెక్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎండింగ్ ఇండెక్స్ ఒకటి, ఇప్పుడు మనం 4 ఇస్తే ఏ వాల్యూ వరకు వస్తుంది? థర్డ్ ఇండెక్స్ వాల్యూ వరకు వస్తుంది. సో -2 ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలంటే మీరు -1 అనేది లాస్ట్ ఇండెక్స్కి ఇవ్వాలి. అంటే -4 స్టార్టింగ్ ఇండెక్స్, అంటే 77 స్టార్టింగ్ వాల్యూ కోలన్ ఎండింగ్ వాల్యూ నాకు 45 ఉండాలి, దీని ఇండెక్స్ -2 కాబట్టి దీనికన్నా ఒకటి ఎక్కువ ఇవ్వాలి. సో -1 ఇస్తున్నాను. సో -4 కోలన్ -1 అంటే ఏమవుతుంది? 77 నుంచి 45 ఈ మూడు వస్తాయి. ఇప్పుడు 77 to 45 ఈ మూడు నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదా? ఏంటిది? -4 కోలన్ -1. ఓకే, సారీ, ఇక్కడ లిస్ట్ అని ఇచ్చాను, ఇది నా లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇది సారీ, ఇక్కడ లిస్ట్ పేరు తప్పించాను, లిస్ట్ ఆబ్జెక్ట్ పేరు చూడండి. 77 to 45 అన్నట్టే అవి వచ్చాయి. సో ఇది బాగానే ఉంది. హర్ష, మరి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంటే వే ఉందా? అంటే నాకు 54 45 2 ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. 54 45 2 అంటే ఉంది. ఓకే, 54 45 2 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు లిస్ట్, ఏదైనా సరే లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు నేనేం చెప్పాను? లెఫ్ట్ నుంచికి రైట్కి మాత్రమే లిస్ట్ ట్రావర్స్ అవుతుందని చెప్పాను. కానీ రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావర్స్ అవుతుందంటే మనం డైరెక్షన్ చెప్పాలి, వేరే డైరెక్షన్లో వెళ్ళని. ఆ డైరెక్షన్ కోసమే ఇక్కడ స్టెప్ అనే కాన్సెప్ట్ వాడాలి, అదేంటో చెప్తాను. సో 54 45 2 అనేది ప్రింట్ అవ్వాలి. సో -1 దగ్గర స్టార్ట్ అవ్వమంటున్నాము, కోలన్ -2 -3 వరకు కావాలి. సో మనం ఏంటి, ఒక వాల్యూ ఎక్కువ ఇవ్వాలి, -4, అప్పుడు -3 వరకు ప్రింట్ అవుతుంది. కోలన్, ఈ కోలన్ ఎందుకు పెట్టాను లాస్ట్లో అంటే స్టెప్ అనేది మెన్షన్ చేయాలి, అంటే డైరెక్షన్ రివర్స్లో వెళ్ళు అని చెప్పడానికి -1 అని రాయాలి. ఈ స్టెప్ గురించి మళ్ళీ చెప్తాను, ప్రస్తుతానికైతే డైరెక్షన్ మారవడానికి -1 పెట్టానని చెప్పి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చూడండి 54 45 2 వచ్చింది, బాగానే ఉంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు అసలు స్టెప్ గురించి గోల్ ఏంటి? ముందు ఎక్కడ చెప్పుకుని డైరెక్ట్ చెప్పామంటే ఎస్, ఇది రివర్స్ అని అర్థం చేసుకోండి. రివర్స్ కోసం కోలన్ పెట్టి -1 రాసా. సో స్టెప్ అంటే ఏం లేదు, మనం రేంజ్లో చూసినట్టే ఎన్ని వాల్యూస్ అంటే ఎన్ని ఇండెక్సెస్ యాడ్ అయి ప్రింట్ అవ్వాలి. సో రేంజ్ ఆఫ్
0:20:2 అంటే ఏమైంది 0 2 4 6 8 సో ఆన్ 18 వరకు ప్రింట్ అయ్యాయి, రైట్. ఇప్పుడు కూడా మనము లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇండెక్సెస్ ఎన్ని ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది చెప్తాం. సో లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చేసి ఓకే, ఇప్పుడు 0: మనకి మొత్తం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో 10 తీసుకుందాం బికాజ్ 9 తీసుకుందాం బికాజ్ హైయెస్ట్ ఇండెక్స్ 8 కాబట్టి, :2 అని రాసామనుకోండి. సో ఫస్ట్ 0 ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మనకి యాక్చువల్ లిస్ట్ చూసుకోవాలి, స్లైస్ అయినవి కాదు. యాక్చువల్ లిస్టు ఇక్కడ ఇచ్చాం కదా, సో ఫస్ట్ మనం ఇచ్చింది ఇప్పుడు 0. సో తర్వాత స్టెప్ 2 అంటే +2 అవుతుంది, ఈ ఇండెక్స్కి 2 అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది, 2269 ప్రింట్ అయ్యాయి. తర్వాత సెకండ్ ఇండెక్స్ తర్వాత ఫోర్త్ ఇండెక్స్ వాల్యూ 85 ప్రింట్ అవుతుంది. దీనికి 2 కలిపితే సిక్స్త్ ఇండెక్స్ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత లాస్ట్కి 54 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్ స్టెప్ అనే 2 ఇచ్చాం కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి 2 ఇంక్రిమెంట్ అయ్యి ఆ ఇంక్రిమెంట్ అయిన ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. చూడండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ స్లైసింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ పేరు లిస్ట్ కాంప్రహెన్షన్. ఏంటి? లిస్ట్ కాంప్రహెన్షన్. సో లిస్ట్ అనేది కొంచెం పెద్ద టాపిక్, ఇది ఒక్కటే కొంచెం లెందీ వీడియోలు ఉంటాయి, మిగతావన్నీ ఆల్మోస్ట్ చిన్నవే ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే, సో నా లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? సో ముందు అసలు ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం. సో లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంపాక్ట్ వే టు క్రియేట్ లిస్ట్ యూజింగ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. అంటే మనము లిస్ట్ క్రియేట్ చేస్తాము యూజింగ్ జస్ట్ ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, ఫస్ట్ మనము ఒక లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం, ఒక 5 నెంబర్స్ తీసుకుందాం, 1 to 5 నెంబర్స్. సో నేను నెంబర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇందులో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, 3 4 5 ఈ 5 నెంబర్స్ ఉన్నాయి. సారీ, మధ్యలో ఎం అనేది వచ్చింది. 3 3 4 5 ఇట్లా 5 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి నెంబరు స్క్వేర్ అవ్వాలి, స్క్వేర్ అయ్యి ఒక నెక్స్ట్ స్క్వేర్స్ అనే లిస్ట్లో అపెండ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఎలా చేయాలి ఇది అంటే, ఇప్పుడు నాకు లిస్ట్ కాంప్రహెన్షన్ కనుక తెలీదు అనుకుంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఫర్ ఓకే టెంపరరీ వేరియబుల్ ఐ ఇస్తున్నాను, ఇన్ నా లిస్ట్ నేమ్ నెంబర్స్ ఇది ఇచ్చాను. సో ఇలా లూప్ చేశాను. ఓకే, నా లిస్ట్ని లూప్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతి ఒక్క వాల్యూ ఓకే స్క్వేర్ అయ్యి ఓకే ఈ లిస్ట్లోకి అపెండ్ అవ్వాలి. ఇప్పుడు నేనేం రాయాలి? స్క్వేర్స్ అంటే లిస్ట్ ఎంటీ లిస్ట్ స్క్వేర్ రాసి అందులోకి అపెండ్ అవ్వాలి కాబట్టి అది రాసి, డాట్ అపెండ్ అవ్వాలి కాబట్టి అపెండ్ మెథడ్ తీసుకొని ఓకే ఇక్కడ ఏం చేస్తాను? ఓకే ఐ స్క్వేర్ అవ్వాలి కాబట్టి ఐ స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఈ ఆపరేటర్ చూసాం కదా, $2. సో ప్రతి వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది? లూప్ చేసినప్పుడు ఫర్ ఐ ఇన్ నెంబర్స్ అంటే ముందు ఐ వాల్యూ 1 అవుతుంది. ఓకే, కిందకు వస్తుంది ఏమని అపెండ్ అవుతుంది? 1**2 అంటే 1 స్క్వేర్. సో 1 అనే వాల్యూ ఇక్కడ అపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఏం చేస్తుంది? ఈ సీక్వెన్స్లో ఉన్న ఈ లిస్ట్లో ఉన్న సెకండ్ వాల్యూ తీసుకుంటుంది విచ్ ఈస్ 2. స్క్వేర్ అవుతుంది 4, ఆ 4 అనే వాల్యూ ఈ స్క్వేర్స్ అనే లిస్ట్లో అపెండ్ అవుతుంది. సో ఒకసారి రిజల్ట్ చూడండి. ఇప్పుడు ఆ నెంబర్స్ అనే లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూ స్క్వేర్ అయ్యి ఇందులో అపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాము? ప్రింట్ స్క్వేర్స్ అని రాస్తే 1 4 9 16 25 ఈ 4 వాల్యూస్ ఇందులో ఉంటాయి బికాస్ దోస్ ఆర్ స్క్వేర్స్ ఆఫ్ ద లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్కి, నెంబర్స్ అనే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్కి స్క్వేర్స్ అవి కాబట్టి. సో 1 4 9 16 25. ఓకే, సో సార్ మనకు కొంచెం ఇక్కడ లూపింగ్ కన్ఫ్యూజ్ అయింది అనుకునే వాళ్ళకి ఒక్కసారి లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకే చెయ్యాలి నేను, ఫస్టే అది మర్చిపోయి ఉంటాను. సో ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకోండి, సేమ్ L =
ఓకే 1 2 3 4 5 అనే తీసుకుందాం, సేమ్ లిస్ట్ తీసుకుందాం, L1 అనే లిస్ట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని లూప్ చేయడం ఎట్లా అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఏం లేదు, ఫర్ అని రాసి టెంపరీ వేరియబుల్ ఏదో ఒకటి ఇచ్చుకొని నేను ఐ అని ఇచ్చుకున్నాను ఇన్ L1. ఫర్ లూప్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే లైక్ మీరు ఇందాక ఫర్ లూప్ వీడియోస్ చూడండి, మళ్ళీ వెళ్ళి మీకు అర్థమవుతుంది. ఫర్ ఐ ఇన్ L1 రాసి సో ప్రింట్ ఐ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ మన సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ ఏంటి 1. తర్వాత సీక్వెన్స్ ఎండ్ అయ్యే వరకు కూడా అలా ఇటరేషన్స్ అవుతుంటాయి. సో ఇందులో ఉన్న వాల్యూ ఒక్కొక్కటిగా ప్రింట్ అవుతూ వస్తుంది, అంటే 1 2 3 4 5 లైన్గా ప్రింట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1 ప్రింట్ అయింది, సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 ప్రింట్ అయింది, నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో 3, ఫోర్త్ ఇటరేషన్లో 4, ఫిఫ్త్ ఇటరేషన్లో 5. ఇలా ప్రింట్ అయ్యాక ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎండ్ అయిపోయాక ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద లూప్. సో ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం ఈ కోడ్ రాసాము. సో వితౌట్ కాంప్రహెన్షన్ రాసాము, ఇదేంటి లిస్ట్ కాంప్రహెన్షన్లో రాయలేదు. ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ వాడుకుంటే ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఎంత సేవ్ అవుతుందో లైన్స్. ఇప్పుడు మనం ఈ రాసిందంతా ఒకటే లిస్ట్లో రాస్తాము. ఓకే, ఒకటే లైన్లో రాసేస్తాం ఈ కోడ్ అంతా. ఎలా అంటే నెంబర్స్ ఫస్ట్ ఇనిషియల్ లిస్ట్ ఉండాలి, ఇది కూడా అందులో రాయడానికి కుదరదు ఒకటే లైన్లో. బట్ మిగతా రాసిన ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్, ఈ 3 లైన్స్ ఏదైతే కోడ్ ఉందో ఇప్పుడు మనం 1 సింగిల్ లైన్లో రాస్తాం. ఈ స్క్వేర్స్ అనే పేరు ఇచ్చుకుందాము, స్క్వేర్స్ అనే మళ్ళీ పేరు ఇచ్చుకుందాము లిస్ట్కి. సో ఈక్వల్ టు అని రాసి ఓకే, ఇప్పుడు ఏం జరగాలి అనేది ఇక్కడ రాద్దాం. ఏం జరగాలి, ఫర్ ఐ ఇన్ ఎల్. ఓకే, ఇది రీడ్ చేశాక ఇది ఏం చేయాలి, ఓకే ఏం చెయ్యాలి అనేది మనం లెఫ్ట్ సైడ్లో రాయాలి. ఐ స్టార్ 2 అంటే లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూని రీడ్ చేయాలి, తర్వాత అది స్క్వేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఏమవుతుంది, ఫర్ ఐ ఇన్ ఎల్ అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది ఇక్కడికి వస్తుంది, 1 స్క్వేర్ 1 అవుతుంది. సో తర్వాత సెకండ్ వాల్యూ స్క్వేర్ అవుతుంది, అది కామా పెట్టాక 4 అని అపెండ్ అవుతుంది. సో ఇప్పుడు రిజల్ట్ 1 4 9 16 25 అనేది వస్తుంది. ప్రింట్ స్క్వేర్స్ అన్ని ప్రింట్ చేసామనుకోండి, స్క్వేర్స్ అని ప్రింట్ చేస్తే మీకు ఇది చూడండి ఏమైంది, ఓ సారీ ఎల్ కాదు, ఇది నెంబర్స్. ఇది అవాక్కయ్యాను నేను కూడా, ఇది ఇంతకుముందు తీసుకున్న స్క్వేర్స్కి స్క్వేర్ అయింది. సారీ, ఇది ఎక్కడో మరి ఇది ఏది ఎల్ అనేది ఎక్కడ తీసుకున్నానో ఏం తీసుకున్నానో గుర్తులేదు, వాటికి స్క్వేర్ అయింది. సో ఇది మనకు కావాల్సింది. సో మన నెంబర్స్ కదా, సో ఇక్కడ నేను వాల్యూ తప్పు ఇవ్వడం వల్ల ఐలో తప్పుగా తీసుకుంది. సో ఐ స్క్వేర్ అయింది. ఓకే, వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ రాసిన ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అంటే 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఇక్కడ 1 లైన్లో సరిపోయింది. సో ప్రోగ్రామర్కి ఏంటంటే బేసిక్గా ఎంత తక్కువ లైన్స్లో ఎంత ఎఫెక్టివ్గా రాస్తే వాడు అంత మంచి ప్రోగ్రామర్. సో ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. రెండోది ఎందుకు తగ్గింది అనేది కూడా ఆలోచించాలి. ముందు స్క్వేర్స్ డాట్ అపెండ్ అనేది ఎందుకు తగ్గిపోయింది, బికాజ్ యు ఆర్ రైటింగ్ ఇన్సైడ్ ఏ లిస్ట్, ఇంకప్పుడు అపెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ లైన్ పోయింది. సో ఫర్ లూప్ అనేది ఇక్కడ రాశారు, దాని తర్వాత తర్వాత అపెండ్ అవ్వాల్సిన లైన్ బదులు ఇక్కడ ఏం అపెండ్ అవ్వాలనేది లిస్ట్ లోపల రాసేసారు. దానివల్ల 3 లైన్స్ అనేది ఓన్లీ ఒక సింగిల్ లైన్లోకి వచ్చేసింది. సో 2 లైన్స్ సేవ్ అయ్యాయి. ఓకే, నా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో మళ్ళీ నెంబర్స్ 1 అని చెప్పేసి ఇంకో లిస్ట్ తీసుకుందాము. దీంట్లో 1 to 10 నెంబర్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో నుంచి ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేయాలి నేను యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్. 3 4 6 7 8 9 10 ఇలా 10 నెంబర్స్ తీసుకున్నాను. నౌ వీ హ్యావ్ టు యూజ్ లిస్ట్ కాంప్రహెన్షన్ టు ఫిల్టర్ అవుట్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ దిస్ లిస్ట్. సో ఏం చేయాలి, ఇప్పుడు ఎప్పుడైనా సరే లిస్ట్ కాంప్రహెన్షన్ రాసినప్పుడు టెక్నిక్ ఏంటంటే ముందు ఈ బాక్సెస్ పెట్టేయండి, లిస్ట్ బాక్సెస్, బికాజ్ యూ నీడ్ టు రైట్
ద కోడ్ ఇన్సైడ్ ద లిస్ట్. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఫర్ ఓకే ఐ ఇన్ నెంబర్స్ 1 అంటే ఇప్పుడు ఇటరేట్ చేశారు, మీ లిస్ట్ని లూప్ చేశారు లేదా ఇటరేట్ చేశారు, ఎనీవే తీసుకున్నాక ఇప్పుడు ఫిల్టర్ అవ్వాలి. ఫిల్టర్ అవ్వాలంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ రాయాలి. ఏం రాయాలి, ఇఫ్ ఐ మాడ్యులో డివిజన్ 2 ఈక్వల్ టు 0, అప్పుడు అది ఈవెన్ నెంబర్. సో మనకి రిజల్ట్ అనేది ఎక్కడ రాయాలి, లెఫ్ట్ సైడ్లో రాయాలి ఇప్పుడు లిస్ట్ కాంప్రిహెన్షన్. సో ఇక్కడ రాసాము. ನಾವು ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఫర్ ఐ ఇన్ నెంబర్స్ 1 అనే దాన్ని పిక్ చేస్తుంది. ఇప్పుడు 1 మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0నా కాదు, కండిషన్ ఫాల్స్. సో 1 అనేది ఇక్కడ అపెండ్ అవ్వదు. సో అపెండ్ అవ్వదు ఇన్ ద సెన్స్ ఇక్కడ యాడ్ అవ్వదు ఈ లిస్ట్లో. తర్వాత 2 చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ కాబట్టి 2 యాడ్ అయింది. 3 ఫాల్స్, 4 ట్రూ, 4కి కండిషన్ ట్రూ అవుతుంది. సో 2 తర్వాత కామా వచ్చి 4 వస్తుంది. సో 6, 8, 10. సో ఇవన్నీ కండిషన్ ట్రూ అవుతాయి కాబట్టి ఏవేవైతే కండిషన్ ట్రూ అవుతాయో అది ఇక్కడ యాడ్ అవుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కోడ్ మొత్తం సేమ్ నార్మల్ కోడ్లానే రాయాలి. బట్ ఇక్కడ ఏంటంటే 1 సింగిల్ లైన్లో రాస్తాము, ఆ రిజల్ట్ ఏదైతే మీరు ఉంటుందో అది లెఫ్ట్ సైడ్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ ఈవెన్ అని ఇవ్వలేదు. సో ఇట్ డిడెంట్ ప్రింట్ ఎనీథింగ్. సో ప్రింట్ ఈవెన్ ఇప్పుడు ప్రింట్ అయింది. సో ఇది అబౌట్ లిస్ట్. సో నెక్స్ట్ టపుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో